అన్నా చెల్లెల వార్. ఇది ఆర్కే పలుకు కొత్త పలుకులో చాలా అద్భుతంగా రాస్తాడు. దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అయితే ఉంది. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని చాటి చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయట పెడుతున్నారు. ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం చేస్తున్నారని కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాదరణకు గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూసాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీధికెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉన్న అన్న కేటీఆర్కు ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వడం లేదన్న అసంతృప్తి చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. దీంతో అన్నపై పైచేయి సాధించమేలా అని కవిత అంతర్మనం చెందారు. బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావును తనతో చేయి కలపవలసిందిగా కవిత ఒక సందర్భంలో కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని అప్పట్లోనే హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. మేనమామ కేసీఆర్ ధిక్కరించే సాహసాన్ని హరీష్ చేయలేరు అని పలు సందర్భాల్లో రుజువైంది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో కవిత హరీష్ రావు ఇద్దరు కలిసి పార్టీని అన్నను పక్కన పెట్టి పార్టీని మొత్తం చేజిక్కుందాం అని చెప్పేసి అనుకున్నారట. సో దానికి హరీష్ రావు సహకరించాలని చెప్పేసి ఆర్కే చెప్తా ఉన్నాడు. సో తన తండ్రి దేవుడు అని, అయితే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెబుతున్న ఆ దయ్యాలు ఎవరో ఇప్పుడు తేలాల్సి ఉంది. అధికారం మహా చెడ్డది అయిన వాళ్ళ మధ్య కూడా దూరం పెంచుతుంది. ఇది 100% వాస్తవం. సో అధికారం కోసం ఎంతటి వాళ్ళైనా ఈరోజు కొట్లాడుకుంటారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. కేసీఆర్ ఆగ్రహానికి గురైతే కవిత పరిస్థితి ఏమిటి? కార్యకర్తల మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ ఆమెకు లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక విఫల ప్రయోగంగా నిలిచారు అంటూ చూస్తున్నాం. షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొన్నారు. కింది స్థాయి కార్యకర్తలతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రభావంతో దుర్మరణం చెందిన జగన్ షర్మిల మధ్య ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. తల్లి విజయలక్ష్మి కుమార్తె మధ్య నలిగిపోవడం మినహా ఏమీ చేయలేని నిస్సాయస్థితిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆ పరిస్థితి లేదు. ఇటు పార్టీని అటు కుటుంబాన్ని కంటి సైగతో శాసించగల కేసీఆర్ ఉన్నారు. ఆయన గీసిన గీత కవిత దాటుతారా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సో కేసీఆర్ను ధిక్కరించి రాజకీయంగా నిలదొక్కడం దాదాపు అసాధ్యమన్న విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు కవిత కాదు. ఇది 100% వాస్తవం. సో పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టం చేయాలని ఆమె తండ్రి వద్ద మారం చేయవచ్చు. తాజా పరిణామాలతో కేసీఆర్ కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల బజార్న పడింది. అర్ధాంతరంగా చనిపోవడం వల్ల తన కుటుంబ కలహాలు చూసి బాధపడే దౌర్భాగ్యం రాజశేఖర రెడ్డికి తప్పింది. కేసీఆర్ విషయంలో ఆయన కళ్ళ ముందే కుటుంబ కలహాలు వీధిన పడుతూ ఉన్నాయి. సో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో ఈరోజు కుటుంబం విషయంలో ఈరోజు ఆయన దరికి వస్తూ ఉంది. ఆయన కళ్ళ ముందే కనబడతా ఉంది. అమరవీరులకు ద్రోహం చేసిన, ఉద్యమకారులకు ద్రోహం చేసినటువంటి కర్మ ఫలితం అనుభవించాలి కదా. సో కర్మ ఫలితం కేసీఆర్ ఇప్పుడు తన కుటుంబం రూపంలోనే అనుభవించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తండ్రుల వల్ల సంక్రమించిన అధికారం సంపదలో కుమార్తెలకు వాటా దక్కపోవడం జగన్ కేటీఆర్ చెల్లెల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తి సమాన హక్కు కల్పించాలని గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, అనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు, మామూలు లేదు ఇది, దయచేసి ఓపికగా వింటే చాలా విషయాలు కూడా మనకు తెలిస్తే మిత్రులారా. అనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు, వారికి చెరో చెల్లి ఉన్నారు. ఆ ఇద్దరు అన్నల తండ్రులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. షెరామామలే తండ్రుల అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపదను పోగేసుకున్నారు. సహజంగానే సంపద కోసం అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రక్తం పంచుకుపుట్టిన వాళ్ళు బద్ధ శత్రులయ్యారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. తెలుగు నాట వర్తమాన రాజకీయాల్లో ఇదొక రసవత్తర ఘట్టం. సో ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చెలరేగిన కలహాలను ఇప్పటిదాకా చూసాం. సో ఈ తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో అదే సీన్ రిపీట్ కాబోతున్నది. తండ్రుల వల్ల సంక్రమించిన అధికారం సంపదలు కుమార్తెలకు వాటా దక్కపోవడం ఆ చెల్లెల ఆగ్రహానికి కారణమైంది. సో ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తుల సమాన హక్కు కల్పించాలని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్నటువంటి రక్త సంబంధాన్ని చాటి చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయటపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం చేస్తున్నారని కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాదరణ గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూసాం. ఈ ఆస్తుల గొడవలో తల్లి విజయలక్ష్మి కుమార్తె షర్మిలకు అండగా నిలవడం, వివాదాలు న్యాయస్థానాలకు చేరడం చూసాం. ఇప్పుడు తెలంగాణలో
కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీధికెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్కి ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వడం లేదన్న అసంతృప్తి చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. పుండు మీద కారం రాసినట్టుగా కేటీఆర్కు తోడు అప్పటి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్కు కూడా పార్టీలో ప్రాధాన్యం పెరిగిపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని ఒక దశలో కేసీఆర్ తలపోశారు. రేపో మాపో తాను ముఖ్యమంత్రి కాబోతున్న కేటీఆర్ కూడా చెప్పుకున్నారు. దీంతో అన్నపై పైచేయి సాధించడం ఎలా అని కవిత అంతర్మనం చెందారు. భారత రాష్ట్రంతో కీలక నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావును తనతో చేయి కలపాల్సిన కవిత ఒక సందర్భంలో కోరారు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విజ్ఞప్తిని అప్పట్లోనే హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే మామను కాదని ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో మామను కాదని ఏ డిసిషన్ కూడా తీసుకునేటువంటి పరిస్థితిలో లేడు అనేది చూస్తూ ఉన్నాం. సో కింకర్తో ఏమిటి అని ఆయన కొన్ని రోజులుగా మొదలుపడుతున్నారు. సో కేటీఆర్కు ప్రాధాన్యం పెరుగుతూ ఉంటే తన పరిస్థితి ఏంటి అనేది చాలా స్పష్టంగా హరీష్ రావు అయితే మొదలుపడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నుంచి హరీష్ రావుకు ఆఫర్లు వచ్చాయి. ఆయన తొందరపడకుండా మౌనాన్ని ఆశ్రయించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా హరీష్ రావుకు లభించిన పరిస్థితి. దీంతో బీఆర్ఎస్ విడతారని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. ఫలితంగా కేటీఆర్ ఒక మెట్టు దిగి హరీష్ రావు ఇంటికి వెళ్ళి రాజీ కూర్చుకున్నారు. బామరుల మధ్య తాత్కాలికంగా సఖ్యత కుదిరింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ గేట్లు కూడా హరీష్ రావుకు తెలుసుకున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి కేసీఆర్కు తనయ కవిత రాసిన లేఖ లీకై కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి అమెరికా నుంచి వచ్చినటువంటి కవిత ఆ లేఖ తానే రాసినని ధృవీకరించారు. తాను రాసిన లేఖ లీక్ అయిందంటే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని అన్నారు. తన తండ్రి దేవుడని, అయితే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెబుతున్న దయ్యాలు ఎవరో ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసీఆర్ను అంటిపెట్టుకుని ఉంటున్న వారు కేటీఆర్, సంతోష్ రావు మాత్రమే. నేను చెప్పిన కదా ఇదే విషయం ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్తో అంటగాగుతూనే ఉంటారు. అయితే రక్తం పంచుకుపుట్టిన కవిత కంటే వారి మాటలు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తారని భావించడం, కేసీఆర్కు సన్నిహితంగా మెల్లిన బయటి వారు అనతికాలంలోనే ఆయనకు దూరం అవడం పరిపాటే. ఈ కారణంగా కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు కేటీఆర్, సంతోష్ రావు అని భావించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చివరి 2 సంవత్సరాలు పార్టీలో, ప్రభుత్వంలో అంతా తానే అన్నట్టుగా సంతోష్ కుమార్ వివరించారు. సో ఈ పరిణామాన్ని ఒక దశలో కేటీఆర్ కూడా జీర్ణించుకోలేపారు. రాజీ పడడానికి అలవాటుపడిన హరీష్ రావు ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కవిత మాత్రం అప్పట్లోనే తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు. ఈ దశలో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం జరిగింది. ఈ తర్వాత అటు తండ్రి వద్ద ఇటు పార్టీలో కేటీఆర్ ప్రాధాన్యం పెరిగింది. సరిగ్గా ఈ దశలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు వెల్లడి కావడం, ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయడం, జైలు పంపడం జరిగిపోయింది. అప్పట్లో కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి మకాం చేయించి భారతీయ జనతా పార్టీ పెద్దల వద్దకు రాయబారం నేర్పించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని కూడా ఆఫర్లు ఇచ్చారు. అయితే బీజేపీ పెద్దల నుంచి సానుకూల స్పందన రాలేదు. తెలంగాణ ఏర్పాటు విషయంలో అప్పటి టీఆర్ఎస్ను కాంగ్రెస్ విలన్ చేస్తారని నమ్మబలిగిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్కు జల్ల కట్టడం బీజేపీ పెద్దలకు గుర్తొచ్చి ఉంటుంది. బీజేపీతో రాజీ ప్రయత్నాలు ఫలించకపోయినా మిగతా నేతలతో పాటు కవితకు కూడా బెయిల్ వచ్చింది. ఆ తర్వాత కవిత కొంతకాలం పాటు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఇటీవల కాలంలోనే ఆమె తిరిగి ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే పార్టీలో తనకు పూర్వ వైభవం లభించిన ప్రాధాన్యం కరువైంది. కేసీఆర్ కూడా ఆమెను పట్టించుకోలేదు. వరంగల్లో భారీగా ఖర్చు చేసి నిర్వహించిన రజతోత్సవలో కూడా రజతోత్సవ దూరంగానే ఉండిపోగా కేటీఆర్ సర్వం తానే వ్యవహరించారు. అదే సమయంలో పార్టీలో కవిత రీఎంట్రీని ప్రజలు హర్షించడం లేదని ప్రచారం చేశారు. సో దీంతో పార్టీలో తనకు చోటు లేదన్న అభిప్రాయానికి కవిత వచ్చారు. పార్టీ పగ్గాలు సోదరుడు కేటీఆర్ చేతికి చిక్కితే తన పరిస్థితి ఏమిటి అని మదనపడ్డారు. ఈ నేపథ్యంలో కవిత సొంత పార్టీ ఏర్పాటు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న ప్రచారం జరిగింది. ఆ దశలో తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పట్ట పురస్కరించి కవిత అమెరికా వెళ్లారు. అదే సమయంలో బీఆర్ఎస్ రజతోత్సవాలు అమెరికాలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి కేటీఆర్ అమెరికా వెళ్తున్నారు. అయితే అప్పటికే అమెరికాలో ఉన్న కవితను ఆ ఉత్సవాల గురించి ఎవరూ సంప్రదించలేదు. సో అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వారు కూడా ఆమెను పట్టించుకోలేదు. అదే సమయంలో రజతోత్సవ సభ ఏర్పాట్లను పరీక్షించడానికి కేటీఆర్ తరఫున మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అమెరికా వెళ్లారు. సుమన్కు ఇచ్చిన ప్రాధాన్యం కూడా తనకు ఇవ్వకపోవడం కవిత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వరంగల్ సభ తర్వాత తండ్రి కేసీఆర్కు కవిత రాసిన లేఖ గురువారం బయటకు పెక్కింది. కవిత అమెరికా నుంచి తిరిగి రావడానికి ఒకరోజు ముందు ఈ లేఖ లీక్ కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఈ లేఖను ఎవరు లీక్ చేశారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఆ లేఖను లీక్ చేశాయా, లేక కవితనే తనకు రాకకు ఒకరోజు ముందు వ్యూహాత్మకంగా లీక్ చేశారా అన్నది తేలాల్సి ఉంది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. సో మా చెడ్డ అధికారం అంటూ కూడా చూస్తాను. సో కేసీఆర్ తెలంగాణలో తను చేసినటువంటి పాపాలు, తెలంగాణ ఉద్యమకాలకు చేసినటువంటి ద్రోహం, తెలంగాణ అమరవీరులకు చేసినటువంటి పెద్ద ఎత్తున అన్యాయం ఏదైతుందో ఈరోజు కర్మ రూపంలో ఇదే జన్మలో కేసీఆర్ తన కుటుంబం విచ్ఛిన్నం కాబోతున్న దశలో అనుభవించబోతున్నాడు.
ఈ పరిస్థితి పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి రాలేదు, ఎవరికి రాలేదు, కేసీఆర్ మాత్రం వస్తూ ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రం విషయంలో పాలకులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం 10 ఏళ్ళను పెంచారు కదా, ఇక రాబోయే రోజుల కర్మ అనుభవిస్తారు. నియంత పోకలతోటి ఎంతమందిని, మాలాంటి వాళ్ళు ఎంతమందిని ఇబ్బంది పెట్టాం కేసీఆర్ కేటీఆర్, మీరు అనుభవించాలి కదా, బరాబర్ మీరందరూ కూడా అనుభవించి తీరాల్సిందే కర్మ ఫలితం.